హలో భయ్య, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మీకు ఒక కొత్త విషయం అయితే మీకు చెప్తున్నాను. సో అదేంటంటే మోనాలిసా. ఇన్స్టాగ్రామ్ చూడు, యూట్యూబ్ చూడు, ఎక్కడ చూడు, సోషల్ మీడియాలో మొత్తం అయితే మనకి పతారా లేపుతుంది. ఎట్లా అంటే ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆమె ట్రెండింగ్ లో ఉంది. సో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అసలు మోనాలిసా అమ్మాయి మన కుంభమేళా జరుగుతుంది కదా, కుంభమేళాలో అక్కడ ఒక పెరల్స్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి అమ్ముకుంటూ ఉంటది. సో అక్కడ అమ్ముకునే దగ్గర మనకు ఆ అమ్మాయి ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటో తీస్తే మనీషా కోయిరా లాగా కళ్ళు ఉన్నాయి, ఒక హీరోయిన్ లాగా ఉంది, ఆ అమ్మాయిని చూస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉంది అని చెప్పేసి యూట్యూబ్ లో సాంగ్స్ పెట్టేసి ట్రెండింగ్ చేసేసారు. ఆ అమ్మాయికి యాక్చువల్ గా పాపం చాలా పేద కుటుంబము. వాళ్ళు అక్కడ చిన్న చిన్నగా పెరల్స్ ఉంటాయి కదా, ఆ పెరల్స్ అవి ఇవి ఆ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. బట్ మొత్తానికి 2025 కుంభమేళా వల్ల అయితే ఆ అమ్మాయి ఫేమస్ అవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇబ్బంది కూడా జరుగుతుంది. అదేంటంటే ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఆమెకి స్టడీస్ అంటే ఇష్టం, కానీ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ఆ అమ్మాయి చదువుకోలేకపోయింది. ఈ కుంభమేళా వల్ల నైట్ కే ఫేమస్ అయిపోయింది, స్టార్ అయిపోయింది. ఇలా వైరల్ అవడం చూసి వాళ్ళ డాడీ తన్ని ఇంటికి పంపించేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం అక్కడ వీడియోస్ చేస్తున్నారు, ఆ సెల్ఫీస్ దిగుతున్నారు, అంత పబ్లిక్ గా అయిపోయింది కదా. సో వాళ్ళ డాడీకి నచ్చకుండా డైరెక్ట్ గా ఇంటికి పంపించేశాడు. ఇంటికి పంపించేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందంటే ఇంట్లో వీడియోస్ చేస్తూ ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అది మీకు ఇక్కడ నాకు స్క్రీన్ పైన నాకు దొరికితే ఆ వీడియోస్ అనేది మీకు వేస్తా. ఆమెకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది, స్మాల్ హోమ్ టూర్ అలా వీడియోస్ చేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ది ఆ అమ్మాయిది అలా ఉంది. సో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.